కర్నూలు జిల్లా ఆదోనికి చెందినటువంటి గురుప్రసాద్ ఇంటి ముందు ప్రియురాలు దాదాపుగా 72 గంటలు అక్కడే తమ ఇంటి ముందే ఆ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే ఈరోజు తమ ఇంటి నుండి అక్కడి నుండి ఇక్కడ వేరే ప్లేస్కు అక్కడ నుండి పోలీసుల సహాయంతో పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. అసలు నిన్న జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి నిన్న బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ కూడా మాట్లాడడం జరిగింది. చందన ప్రజెంట్ మనతో ఉన్నారు. అసలు ఈరోజు ఏం జరిగింది, ఇక్కడ జరిగినటువంటి అంశాలపై ఆమెతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, నిన్న స్వయంగా పోలీస్ అధికారులు మీతో మాట్లాడారు కదా, అంటే నిన్న ఏం మాట్లాడారు, ఈరోజు ఏం చేశారు? అసలు సార్, మీడియా హెల్ప్ నుంచి వాళ్ళు ఎక్కడ వెళ్ళారో నాకు తెలీదు. బట్ ఈరోజు వచ్చారు, అందరూ వచ్చారు. ఇంత టిల్ ఎస్టర్డే గురు ఇస్ మిస్సింగ్ అనే అంటున్నారు. బట్ ఈరోజు తను వచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. మీ వల్లే తను వచ్చింది. నేను తన్ని చూశాను ఆఫ్టర్ అరౌండ్ 1 month. బట్ ఇంకా టైం అడిగారు, తెలియదు సార్ ఏమవుతుందని. ఇప్పుడు నా నమ్మకం అంతా కంప్లీట్గా I trust the media, and more than that I only trust శ్రీరామ్ సార్తో మాట్లాడాను. సార్ ఇలా అయింది అని చెప్పాను. సార్ కూడా I know sir is busy, but I do not have an update to tell anybody up till Wednesday వరకు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం. అంటే ఈరోజు పోలీసు అధికారులతో మాట్లాడడానికి వారు వచ్చారు కదా, అంటే ఆ పోలీస్ అధికారులు మీతో ఏం మాట్లాడారు? అంటే గురుప్రసాద్ మిమ్మల్ని ఏదైనా మాట్లాడడం జరిగిందా పోలీస్ స్టేషన్? సార్, గురు కన్నా వాళ్ళ అమ్మవే his mother was the one who spoke everything. I never had a chance to speak to Guru. తను చూసిన ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ ఏదో నాకు తెలీదు. I fell unconscious. నాకు ఏమైందో నాకు తెలీదు. And by the time I gained conscious, nobody was there. Guru was not there. And తను కంప్లీట్గా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. అంటే ఒక్కసారిగా గురువుని పోలీస్ స్టేషన్లో ఆ పోలీసు ఉన్నత అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ జరిగినటువంటి ఘటన సంబంధించి మాట్లాడడానికి చూశారు. ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉంది. చందనాది మైసూరు టు బెంగళూరు, బెంగళూరు టు వయా ఆదోనిగా ఈ ప్రేమ వ్యవహారం చేరింది. అయితే ఇద్దరు కూడా గతంలో ఒక కంపెనీలో ఉద్యోగ రీత్యా అక్కడే పనిచేసేవారు. వారిద్దరు కూడా మిత్రులుగా అక్కడే ఉండేవారు. అయితే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత 2 years చందన గురుప్రసాద్ ఇద్దరు కూడా కలిసిన తర్వాత చందన నిన్న మన బిగ్ టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఉన్నత అధికారు డిఎస్పీని కూడా సంప్రదించడం జరిగింది. లైవ్లో అధికారులు కూడా ఖచ్చితంగా నిన్న చేపట్టినటువంటి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ ద్వారా ఉన్నత అధికారులు కూడా కొంత ఎవరైతే ఈ గురుప్రసాద్ కావచ్చు వారి పేరెంట్స్ అబ్స్కాండ్లో ఉన్నారని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు కౌన్సిలింగ్ పేరిట పోలీస్ స్టేషన్కి ఇరు పేరెంట్లను పిలవడం జరిగింది. చందన అక్కడ తమ లవర్ గురుప్రసాద్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ కార్యాలయంలోనే ఒక్కసారిగా స్పృహ తప్పి గురుని చూసి పడిపోయామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి 3 రోజులు ఇంకా టైం తీసుకోండి, టైం తీసుకున్న తర్వాత దీని గురించి మాట్లాడతామని చెప్పినటువంటి పరిస్థితి అని చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే చందనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే గతంలో గురుప్రసాద్తో మీకు ఏదన్నా అంటే గతంలో లెటర్స్ కానీ లేదా వీడియోస్ కానీ అలాంటివి ఉన్నాయా ఏదన్నా? సార్, అన్నీ ఉన్నాయి. if I have to show everything, you'll have to sit here the whole day. తనతో సార్ నన్ను సార్ Guru, I don't know even if you're watching this. ఇది
వదిలే. ఎందుకు గురు అంటే గతంలో మీతో ఉన్నటువంటి ఆ వీడియో మనం చూస్తూ ఉన్నాం, వీడియో కానీ లేదా మీరు నిన్న మనం చూసాము ఆ లెటర్స్ని కూడా గురు గతంలో రాశారు కదా. గురుని ప్రధానంగా మీరు ఏం కోరారంటే నిన్న బిగ్ టీవీ ద్వారా గురు రండి నేను మీ ఇంటి దగ్గరే ఉన్నా అని కోరారు. ఈరోజు మీరు ఏం కోరుతా ఉన్నారు గురుని? అన్నీ వదిలేసి నా గురు, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నాకు ఏమీ వద్దు, నువ్వు మాత్రమే కావాలి, నువ్వు మాత్రమే. I literally took everything. ఇప్పుడు నాకు తెలీదు నువ్వు అలా చెప్పావో లేదో, లైక్ అందరికి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. నాకు ఐ డోంట్ ట్రస్ట్ ఎనీబడి గురు, I only trust you and I still trust you because I still love you. Yeah. ఈ 2 ఇయర్స్లో గురువు మీతో ఉండేవారు కదా, అంటే గతంలో లవ్ లెటర్స్ కావచ్చు లేదా గతంలో మీరు నిన్న మాట్లాడారు మీ ఇంటికి కూడా తీసుకెళ్ళామన్నారు, అంటే ఏ రోజు అనిపించలేదా గురువు అంటే గురు క్యారెక్టర్ సంబంధించి? ఏ రోజు 2 years నుంచి ఇప్పుడు ఎవరైనా తన మీద బ్యాడ్గా చెప్తే నేను వాడికి తిడతాను. ఎందుకంటే లైక్ నేను ఐవ్ సీన్ గురు, ఇప్పుడు ఎందుకు ఇలా అయిందో నాకు తెలీదు. 2 years తను ఇలా లేదు, ఎవరు తన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఐ డోంట్ నో. I still don't understand. ఎవరైనా like if you speak to somebody, especially Guru talking to me, he would always look into my eyes. ఇప్పుడు ఎందుకు లైక్ ఫ్లోర్ని చూసి మాట్లాడుతున్నావు ఎందుకు? మనం చూసాము అంటే నిన్న రాసిన 2 లవ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మ్యారేజ్ డే నుండి మ్యారేజ్ డే తర్వాత ఎలా ఉండాలి అంటే లైఫ్లో ఇలా ఉండాలి అని గురు క్లియర్గా లవ్ లెటర్లో రాశారు. అంటే దాని గురించి అంతగా రాసినటువంటి ఆ గురువు ఈరోజు ఎందుకు మీ మీద ప్రేమ చూపించట్లేదండి? తెలియదు, ఏమీ తెలియదు. తన్ని పెళ్లి చేసుకోవాళ్ళు నేను, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఎందుకు గురు ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్రొఫెషనల్ ఎథిక్స్ అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. నా జాబ్ వద్దు గురు, నేను నిజంగా రిజైన్ చేశాను. ఇలా లైక్ ఓపెన్గా చెప్తున్నాను కదా గురు. ఆ జాబ్ నాకు ఏమని నీకు కూడా తెలుసు, అది కూడా వదిలేసాను కదా. వద్దు గురు, నాకు ఏమీ వద్దు, నువ్వు తప్ప నాకు ఏమీ వద్దు గురు, ప్లీజ్. డిఎస్పి ఆఫీస్లో వచ్చినప్పుడు అంటే గురువు మీతో ఏదైనా మాట్లాడారా లేకుంటే డిఎస్పి గారే మాట్లాడారా? సార్ కూడా మాట్లాడుతున్నారు. నేను అడిగిన అంతే, లైక్ సార్ నాకు ప్లీజ్ ఈ పెళ్ళి కావాలని అంతే. తను కూడా ఏదో చెప్తున్నాడు, బట్ నాకు బై దాట్ టైం ఐ వాజ్ అన్కాన్షియస్. నాకు నేను తన కాలు పట్టుకున్నాను, అది అయినప్పుడు ఐ లాస్ట్ కాన్షియస్. నాకు by the time I regained conscious, I searched for Guru. తను అందరూ తీసుకెళ్ళిపోయారు. లైక్ అంటే గురుని దాదాపుగా 1 month తర్వాత చూశారు. అంటే గురుని చూడడంతోనే అలా కాన్షియస్ ఇది అయ్యారంటారా, అంటే కోల్పోయి పడిపోవడం జరిగిందంట? మేబీ ఒక్కటి లైక్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, అవును లేదని చెప్పను, బట్ లైక్ నాకు అందరినీ చూసి లైక్ అక్కడ వచ్చినందరూ ఏదో లైక్ ఏ ఇన్ఫ్లుయెన్సో ఏదో నాకు తెలీదు, ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీయో లైక్ మేబీ. అండ్ 1 month నుంచి ఎవరైనా గురు లైక్ తెలీదు గురు, ఏమవుతుందని కూడా నాకు తెలీదు. లైక్
I don't have to explain this. You have seen like ఏమవుతుందని నువ్వు యూఆర్ ఎట్ యువర్ ప్లేస్ రైట్. నీ ఫ్లోర్ని నువ్వు చూడలేదా? అక్కడ 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 ఉన్న బ్లడ్ అంది నాదే. అంత నోస్ బ్లీడ్స్ అవుతుంది. ఎందుకు రీజన్ నీకు తెలుసు. ఇప్పుడు కూడా లైక్ ఏ టైంలో ఏమవుతుందో నాకు భయంగా ఉంది గురు. అంత మెసేజెస్ పెట్టాను, చూసావు, రిప్లై చేసావా? లేదు. అన్ని కాల్స్ ఎందుకు? ఒకసారి గురుని కాల్ చేసి ట్రై చేయండి, అంటే మాట్లాడే ఛాన్స్ ఉంటుందా? ట్రై చేయండి ఒకసారి. ఈరోజు చూసిన తర్వాత గురు తన మైండ్ సెట్ ఏదైనా మారిందా? ఒకసారి ట్రై చేయండి. చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. The number you are calling is currently. ఎవరైనా అడిగితే తన ఫోన్ తనతో లేదు గురు. లైక్ నీ పేరెంట్స్ చెప్పారు, దట్స్ ఫైన్. నువ్వు కూడా లైక్ చెప్పావు, ఓకే. అందరినీ వదిలేసి రాని, అన్నీ వదిలేసి వచ్చాను గురు. ఎవ్వరూ లేదని. ఎందుకు గురు? ఎందుకంటే నువ్వు అంత ఇంపార్టెంట్ గురు నాకు. నాకన్నా నీకే తెలుసు. లైక్ ఇప్పుడు కూడా అందరి ముందు వచ్చి చెప్పు, లైక్ if you were never invested in this relationship, if it was all a joke or time pass to you, was it? Because it was never for me. నువ్వు వచ్చి అందరి ముందు అవును లైక్ నాకు తన మీద ప్రేమ లేదు, అన్ని అబద్ధమని చెప్పు. ఎందుకు గురుప్రసాద్ అలా మాట్లాడడానికి రీజన్ ఏమంటారు? అంటే తమ పేరెంట్స్ ప్రభావంతోనే గురుప్రసాద్ అలా మాట్లాడుతున్నారా? అసలు ఏం జరిగింది? దాదాపుగా మీరు 48 అవర్స్గా తమ ఇంటి దగ్గరే ఉన్నారు కదా, ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మరి ఈరోజు ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అసలు? ఏం లేదు, అందరూ లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా లగేజ్ అన్ని లైక్ దే బాట్ ఇట్ అవుట్, దే వాంటెడ్ మీ టు గో, దట్స్ ఇట్. అన్ని గేట్స్ అన్ని లాక్ చేసుకొని తను ఇక్కడి నుంచి వెళ్ళాలి అంతే. అప్పుడు కూడా నిన్ను ఎక్కడో దాచేయారు గురు. ఎందుకు నువ్వు రాలేదు? వై? డోంట్ ఐ డిజర్వ్ టు నో an answer? అన్ని వదిలేసి నీకోసమే వచ్చినాను కదా గురు. ఎందుకు గురు? అంటే ఫైనల్గా అంటే బయట చాలా అనుకుంటున్నారమ్మా, అంటే తమ గురువు సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, బంధువులు, చందన తమ గురువు దగ్గర కొంత అమౌంట్ కూడా తీసుకుంది, ప్రతి మంత్ వచ్చే అమౌంట్ను కూడా అమ్మాయికే పెట్టేవాడు అని చెప్తా ఉన్నారు. నిజంగా ఇందులో వాస్తవం ఉందా? అసలు ఏం జరిగింది? ఇది నువ్వే చెప్పాలి గురు, నువ్వే చెప్పాలి. ఇది ఎవరు చెప్పినారు గురు? రా, లైక్ నేను ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నాను కదా, రా ప్లీజ్ కమ్. ఇక్కడ ఫేస్ ఉంది, ఇక్కడ కూర్చో, చెప్పు. టెల్ ఇట్ ఆన్ మై బ్లడీ ఫేస్. ఏ ఇంటెన్షన్ లేదు, ఏం లేదు అంటే అబద్ధాలు ఆడకు. డియర్ వైఫీ, ఏంటిది? చెప్పావు కదా ఇలా లైక్ ప్రేమించి. డియర్ వైఫీ, నువ్వే రాసావు కదా. ఇవందుకు మీనింగే లేదా? ఇవన్నీ బేస్లెస్సా? ఐ మిస్ యూ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. ఏమైంది 1 month నుంచి? నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా. నువ్వే రాసావు ఇక్కడ, కంగ్రాట్స్ ఫర్ ఓల్వో, ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ అని. అండ్ నువ్వే చెప్పావు జాబ్ వదిలేసివా నేను పెళ్లి చేసుకుంటానని. వదిలేసాను కదా.
అండ్ యూ న్యూ బ్లడీ హార్డ్ హౌ మచ్ ఐ వర్క్ ఫర్ ఇట్. వదిలేసాను కదా, ఎందుకంటే ఇది కాదు నాకు ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్ అని. నీకు తెలుసు కదా లైక్ నిన్ను ఎలా even when you played cricket, these are all small things, and I made it very clear all small things matter. And when you played cricket, like, even when nobody hyped, you would see my hype. ఎందుకు దాదాపు 48 అవర్స్ వరకు తమ ఇంటికి కూడా రాలేదు, ఈరోజు పోలీసుల సహాయంతో వచ్చారు అంటే ఏం జరిగింది అసలు? తెలీదు. లైక్ ఆంటీ ఏమన్నారంటే ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు అందుకే నేను వెళ్ళానని. నాకు చెప్పి వెళ్తే నేను ఎందుకు ఇలా వస్తున్నాను, నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు కదా, అందుకే కదా నేను అందరినీ కాంటాక్ట్ చేశాను. నాకు ఏమైనా ఓకే ఇలా అయింది మేము వెళ్తున్నామని చెప్తే దట్స్ ఫైన్, ఐ వుడ్ హావ్ టేకెన్ ఇట్. ఏమీ చెప్పలేదే, ఏమీ నథింగ్, దేర్ వాజ్ నో ఇన్ఫర్మేషన్. గురువుని కానీ గురు వాళ్ళ పేరెంట్స్ని కానీ ఏం కోరుతా ఉన్నారంట? అంటే గురువుని మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే గురు పేరెంట్స్కి ఐ హ్యావ్ నథింగ్ ఆంటీ, ఎందుకంటే నేను అలా చెప్తే కూడా మీరు ఒక్కవారే అంటారు. నాకు అసలు వీడిద్దరు లైక్ దేవర్ టుగెదర్ అని నాకు తెలీదు అనే. ఈవెన్ నౌ యూ సే ద సేమ్ థింగ్, బట్ గురుకి తెలుసు, ఎందుకంటే నాతో ద పర్సన్ హూ వాజ్ విత్ మీ వాజ్ గురు. గురుకు కూడా తెలుసు ఏం నిజ ఏం అబద్ధాలని. ఎందుకు లైక్ తను సైలెంట్గా ఉంది, ఎందుకు తను ఏం మాట్లాడలేదు, ఐ డోంట్ నో. మేబీ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రైట్ టు షేర్, బట్ ఏదో నా పేరెంట్స్ ఎప్పటికీ నన్ను లైక్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయలేదు కదా. లైక్ మై పేరెంట్స్ హ్యావ్ నెవర్ టోల్డ్ మీ నువ్వు వెళ్తే మేము సూసైడ్ చేసుకుంటామని నన్ను ఎవరు నాకు అనలేదు. అందుకే నేను ప్రేమించిన అబ్బాయి నువ్వు. అండ్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ యూ ప్రపోజ్డ్, యూ కేమ్ అప్ విత్ యువర్ ఫీలింగ్స్. నేను రెసిప్రొకేట్ చేశాను. అది అయినప్పుడే I didn't even take time. You know everything. I introduced you to my family. నువ్వు ఎంత టైం తీసుకున్నావు నీ ఫ్యామిలీకి చెప్పాలకి? నేను అందరితో ఐ మేడ్ ఇట్ బ్లడీ క్లియర్, గురు ఇస్ మై ఫియాన్సే, గురు ఇస్ మై హస్బెండ్ అని. I made it clear on every social media platform. I made it clear with my parents. I made sure. ఎందుకు ఈ రిలేషన్షిప్లో నేను జెన్యూన్గా ఉన్నాను, లాయల్గా ఉన్నాను నీతో. నువ్వు కూడా అంతే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చీట్ చేస్తున్నావు? సి గురు, ఇది ఐ డోంట్ కేర్ ఇఫ్ ఐమ్ టాకింగ్ ఆన్ ఎ లైవ్ టీవీ ఆర్ వాట్, బట్ ట్రస్ట్ మీ, if I'm gonna live with you. And ఆంటీ అందరూ చెప్తున్నారు కదా నీకు వేరే అబ్బాయి ఉంది, వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోని. లైక్ అది అస్సలు అవ్వదు, అది అవ్వడం ఛాన్స్ కూడా లేదు. ఏ అబ్బాయి కూడా నా లైఫ్లో నువ్వు తప్ప ఏ అబ్బాయి will never come. Don't even think, okay? And I'm not even joking. నీకు నేను వద్దా? లైవ్ టీవీలో అందరి ముందు చెప్తున్నాను, ఎంత ధైర్యంగా చెప్తున్నాను. నువ్వే కొంచెం పాయిజన్ ఏమైనా ఇవ్వు, నేను ఏ కేసు పెట్టను, ఏమీ చేయలేదు. నీ చేతుల్ని నేను చావుతాను, అండ్ హ్యాపీగా చావుతాను. ఐ స్వేర్ బై. See, right now I have nothing to lose, నిన్ను తప్ప. బికాస్ ఐ లాస్ట్ మై జాబ్,
I don't want my parents, I don't want anything. All that I have to lose is you, and if I have to lose you, you can kill me. నేను ఏ కేసు పెట్టను, ఏమీ లేదు. అండ్ ఇవన్నీ నేను చూసినప్పుడు కూడా నీ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్న వాళ్ళు ఎవరెవరో లైక్ ఫేక్ అకౌంట్స్ నుంచో లైక్ తన అకౌంట్స్ నుంచో ఏదేదో కామెంట్స్ పెడుతున్నారు కదా, మైసూర్లో ఏ కేసు అవ్వద్దు, ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళకి ఫారెన్ వెళ్ళే అవకాశం లేదు అని. ఎఫ్ఐఆర్ నేను పెడితే నీకు ప్రాబ్లం అవుతుంది, నాకు కాదు. అది పెట్టాలంటే నేను మైసూర్లో ఎప్పుడో పెడతా. ఎందుకు? నేను నిన్ను ప్రేమించాను. ఐ స్టిల్ లవ్ యూ. ఫర్దర్గా పోలీస్ వారు 3 days టైం ఇచ్చారు కదా, ఆఫ్టర్ 3 days తర్వాత అంటే ఎలా ఉండబోతుంది, అంటే ఎలా ముందుకెళ్తారు ఈ అంశానికి సంబంధించి? వాళ్ళు ఇంటి దగ్గరికే వెళ్ళి అక్కడే కూర్చుంటారా? సార్, రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. లైక్ నేనేం చెప్పాలని కూడా నాకు తెలియదు. నా చాయిసెస్ని నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే అఫ్కోర్స్ ఇన్ ది ఫస్ట్ అంకుల్ ఆంటీ అయినా గురు అయినా లైక్ గురువుకి ముందు ఆంటీ ఎప్పుడు నాకు చెప్తున్నారు, నీ అమ్మాయి జాబ్ వదిలేస్తే నేను పెళ్ళికి ఒప్పుకుంటానని. ఇది లైక్ నేను ఫస్ట్ టైం ఆదోని 1 town నేను మైసూరుకు ముందు అక్కడి నుంచి ఫోన్ చేశాను అంతే, పోలీస్ స్టేషన్ నుంచి. బట్ ఆదోని 1 townకి నేను ఫస్ట్ వచ్చినాను. ఈ లైక్ అంకుల్ ఆంటీ ఎవరో మీడియేటర్ గిరిరాజు సార్ అనేవారు వచ్చినారు. ఇక్కడే లైక్ శ్రీరామ్ సార్ ముందే అందరూ చెప్పారు, ఈ అమ్మాయి జాబ్ వదిలితే నేను పెళ్ళికి ఒప్పుకుంటానని ఆంటీ కూడా చెప్పారు. నేను అప్పుడు డైలమాలో ఉన్నాను. లేదు అని నేను అబద్ధం ఆడను. ఐ హ్యావ్ ఫేక్ పీపుల్ హ్యావ్ ఎన్ ఇమేజ్ టు మెయింటైన్, రియల్ వన్స్ డోంట్ కేర్. అండ్ నేను వై షుడ్ ఐ లై? ఐల్ టెల్ వాట్ ఈస్ హ్యాపెన్ ఆన్ ది ఫేస్. అప్పుడు నిజంగా డైలమాలో ఉన్నాను. ఎంత లైక్ 23 years ఐవ్ స్టడీడ్, ఐవ్ ఎర్న్డ్ దిస్ జాబ్, ఎందుకు వై షుడ్ ఐ లీవ్ అని. అప్పుడు నేను చెప్పాను, అంటే 15 days వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇక్కడే ఉంటా, 15 days నేను బెంగళూరుకి వెళ్తా అని. అఫ్కోర్స్ దేవర్ లైక్ నో జాబ్ లైక్ కంప్లీట్గా జాబ్ వదిలేయాలి, అప్పుడే నేను పెళ్ళి చేసుకుంటానని అందరూ చెప్పారు. గిరిరాజులు సార్ ముందే చెప్పారు. అది అయినప్పుడు లైక్ 1 time 2 time నేను కూడా ఆలోచించాను. నాకు లైక్ వాళ్ళు ఇన్స్టెంట్గా డెసిషన్ దే కేమ్ అప్ విత్ దాట్, దే ఓన్లీ వాంటెడ్ మీ టు లీవ్ మై జాబ్. బట్ అప్పుడేమో డైలమాలో ఉన్నాను. బట్ నేను కంప్లీట్గా డిసైడ్ చేశాను నాకు అది వద్దని. అది వద్దు, నేను గురుతో రిలేషన్షిప్లో ఉన్నాను. అండ్ ఈ రిలేషన్షిప్ ఇది జోక్ కాదు. మేబీ తనకు కూడా ఇది జోక్ అని నేను చెప్పను. ఎందుకంటే నేను చూశాను గురు ఏమని. నాకు ఇంకా అందరూ నన్ను తిట్టారు, ఇలా అయినప్పుడు నీకెందుకు ఎందుకంటే నాకు తెలుసు తను ఏమని నాకు తెలుసు. బట్ ఇప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్సో ఏ మ్యానిపులేషనో నాకు తెలీదు. గురు, if it was fake, if I never loved you, I wouldn't be here today. I would be married or I would be elsewhere out of the country. And nakanna baga neeke telusadi నాకు ఏ ఆపర్చునిటీస్ ఉంది అని. బికాజ్ ఐ లవ్ యూ ఐఎమ్ హియర్ టుడే, లీవింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. అండ్ ఏమవుతుందో లైక్ ఐ టోల్డ్, నాకు తెలీదు ఫ్యూచర్, లైక్ వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఐ డోంట్ నో. ఒక్కటే, no matter what, if I get married to you, I'll stand by you till the last of my breath. అదవ్వదా? నీ చేతులేనే నేను చావుతాను, నో అదర్ ఆప్షన్. నేను ఎవరితో లైక్ గురువు నన్ను చంపుతుంది అని నేను తను ప్రేమించాను, తన చేతుల్లో లైక్ ఐ డైడ్ అంతా ఆ హ్యాపీనెస్ ఉంటుంది నాకు ఏ ప్రాబ్లం లేదు. బికాజ్ as I told you, I have nothing to lose. ఏంటి అంటే ఒక మహిళకి ఇలా జరిగినా కూడా దాదాపుగా 2 years తనతో కలిసి ఉన్నప్పటికీ లవ్ పేరిట తర్వాత ఎంగేజ్మెంట్ కూడా నిర్వహించుకున్నామన్నారు కదా, అంటే
మీ భాష వేరు కావడము, మీ స్టేట్ వేరు కావడం వల్లే మీకు కొంత మద్దతు తగ్గిందంటారా? అంటే లేదు, వాస్తవంగా ఆ లోకల్లో ఉండే ఒక మహిళకి ఇలా జరిగితే చాలా దీని మీద ప్రజా సంఘాలు కానీ యాక్షన్ కూడా ఉండేది. అంటే వేరే స్టేటు వేరే లాంగ్వేజ్ కావడం వల్లే ఇదంతా జరుగుతుందంటారా? సార్ వేరే స్టేట్ వేరే లాంగ్వేజ్ అంటే అమ్మాయిలందరూ అమ్మాయిలే కదా. లైక్ నాకెప్పుడు లైక్ నేను ఐమ్ ఫ్రమ్ కర్ణాటక, నాకు ఇక్కడ లాంగ్వేజ్ వద్దు ఏం వద్దు, నేను ఇక్కడ వచ్చి లైక్ నాకు మోసం అయింది. నేను వచ్చినప్పుడు లైక్ ఐఎమ్ ఆన్ ది రైట్ ట్రాక్, మీరు అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. నేనే లైక్ ఇఫ్ ఐ వాజ్ నాట్ కరెక్ట్, నేను ఎందుకు ఇక్కడ వస్తున్నాను? నాలో తప్పులు పెట్టుకుంటే నేను ఎందుకు ఇక్కడ వస్తున్నాను? పోయేది నా మర్యాదే కదా. నా లైక్ ఈవెన్ నౌ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, ఐ హ్యావ్ నో ఫాల్ట్స్ ఫ్రమ్ మై సైడ్. అందుకే నేను స్ట్రాంగ్గా ఇక్కడ ఫేస్ చేస్తున్నాను. ఎక్కడో ఒక లైక్ ఐ బిలీవ్ డీప్ డౌన్ జస్టిస్ ఎక్కడో ఒక లైక్ నాకు ఐ బిలీవ్ దట్ ఇట్ ఇస్ దేర్. దట్ ఈస్ వై రైట్ ఐవ్ అప్రోచ్డ్ ఎవ్రీ వన్, ఐఎమ్ ఆస్కింగ్. అండ్ ఎందుకు నేను ర్యాష్గా ఏ డిసిషన్స్ని లైక్ ఐమ్ నాట్ టేకింగ్ అంటే నాకు లైక్ శ్రీరామ్ సార్, ట్రస్ట్ మీ, I have huge respect on you. I mean, I've told you, I've been honored that I have spoken to you since the first call. శ్రీరామ్ సారు పోలీస్ ఆఫీసర్ ఏమని మీకు హామీ ఇచ్చారు? అంటే ఏం జరుగుతుంది? లైక్ అంటే లైక్ పోలీసులు అంటే సినిమాల్లో లైక్ అలా ఉంటారు ఇలా ఉంటారు, లైక్ గుడ్ అండ్ బ్యాడ్ రెండు నేను చూసాను. నేను వాళ్ళది తప్పు వాళ్ళది కరెక్ట్ అని నేను చెప్పను. నాకు సార్ ఫస్ట్ టైమే like when he spoke to me, he told me what the reality was and I trusted him, and even now I trust him very blindly. Shriram sir, I'm waiting like this because you have told me you're away on a different case and you'll be available on Wednesday. Andre ఎవర్నైనా అడిగితే మీ ట్రాక్ రికార్డ్ అయినప్పుడు అండ్ లైక్ నేను గూగుల్ సర్చ్ చేస్తే మీరు ఎలా I mean, I got to know about you and I trust you very blindly and I hope you will do justice. నా జీవితం లైక్ అది గురు చేతిలో ఉంది, బట్ ఇప్పుడు జస్టిస్కి మీ చేతిలో ఉంది అంతే. ఇది ఒక అమ్మాయి జీవితం సార్. లైక్ ఏం అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్ లైక్ నేను గురు ఫ్యామిలీకి అడుగుతా, గురుకి కాదు. గురు ఫ్యామిలీకి ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీలో నాకు తెలిసిన లైక్ ద వే దట్ ఐ నో, ఐ డోంట్ సీ ఎనీ ఫీమేల్స్ ఎక్సెప్ట్ వన్ స్మాల్ గర్ల్. ఐ మీన్ టచ్ వుడ్, లెట్ నథింగ్ బ్యాడ్ హ్యాపెన్ టు హర్. మీకే ఆంటీ మీకే ఒక లైక్ అబ్బాయి ఇన్స్టెడ్ ఆఫ్ ఎ బాయ్, ఇఫ్ యూ హ్యాడ్ అ గర్ల్ అండ్ షీ వెంట్ త్రూ దిస్, మీరు ఇంట్లో లైక్ would you keep quiet? Would you get her married to another guy or would you question that guy? ఇదికి మీరే చెప్పాలి ఆంటీ అంతే. ఇది మొత్తంగా చూస్తున్నాం కదా, దాదాపుగా 72 గంటలుగా తమ ప్రియుడి ఇంటి ముందే బైఠాయించడం జరిగింది. తమ ప్రియుడి కోసమే చూస్తున్నాను, నేను నా జీవితంలో ఎవరిని కూడా ఊహించుకోలేను. గతంలో అనేక రకాలుగా గురువుతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, అంటే కలిసి తిరిగినటువంటి రోజులు కావచ్చు, లేదా అక్కడే 2 ఇయర్స్గా తమ లివింగ్ రిలేషన్లో భాగంగా కలిసి ఉన్నాము. ఇప్పటికైనా గురువు తమ ప్రేమను అర్థం చేసుకో, గురువు ఖచ్చితంగా నేను నీకోసమే వెయిట్ చేస్తున్నా, ఇప్పటికైనా అర్థం చేసుకొని ఏదైతే ఘటన జరిగిందో దాదాపుగా 72 గంటలుగా నీకోసమే కూర్చున్నా, ప్లీజ్ నా కోసం నా చెంతకు రావాలి. గురువు ఖచ్చితంగా ఈ యొక్క గతంలో ఎలా అయితే లివింగ్లో ఉన్నామో అలాంటి ఘటనే జరగాలి, ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలి, నేను గురువు కోసమే ఉన్నాను, ఖచ్చితంగా గురువు రాకపోతే నేను ఇక్కడే తమ ఇంటి దగ్గరే చస్తా అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే చందన ప్రధానంగా కోరుతుందంతా ఒకటే, ఇదంతా ఈ లవ్ స్టోరీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అతను లివింగ్ ఉంది మైసూర్, అయితే బెంగళూరులో ఉద్యోగరీత్యా ఉన్నారు, అక్కడి నుండి ఆదోనికి చేరింది. ఇదంతా చేరిన తర్వాత కూడా దీనికి సంబంధించి గతంలో ఏ విధంగా అయితే